హైదరాబాద్లో ఆషాఢ బోనాల సందడి కొనసాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందడి మొదలైంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఈ ఆదివారం లష్కర్ బోనాలకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని సారె అందించనున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు భక్తుల రద్దీ దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గతేడాదితో పోల్చుకుంటే కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గత నెల ప్రారంభమైన బోనాలు కూడా ప్రస్తుతానికైతే కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆషాఢ బోనాలలో సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తారు. ఈ ఆదివారం సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగబోతున్నాయి. 13, 14, 13వ తేదీన బోనాల సంబరం కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రంగం కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఏడాది హైదరాబాద్ ఆషాఢ బోనాలకు కూడా ఇటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సంబంధించి కూడా చాలా ప్రత్యేకతను చెప్పుకోవాల్సి ఉంటుంది. గోల్కొండ బోనాల తర్వాత కూడా సికింద్రాబాద్లోని బోనాలకు చాలా ప్రత్యేకత ఉంటుందని చెప్పుకోవాల్సి ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి పెద్ద సంఖ్యలో కూడా ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించేందుకు జంట నగరాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారంటూ కూడా అంచనా వేసిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాటు చేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళల కోసం 2 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆ బోనాలు ఎత్తుకొని ఉజ్జయిని మహంకాళికి సమర్పించే వారు ఎవరైతే వస్తుంటారో మహిళలు వారికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేసి చెప్పాల్సింది. ఇప్పటికే ఉజ్జయిని టెంపుల్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గడిచిన కొద్ది రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వారంతా కూడా అమ్మకు బోనం సమర్పించి వస్తున్నారు. ఆదివారం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ రోజుతో ఇటు లష్కర్ బోనాలకు సంబంధించి కూడా చివరి రోజుగా చెప్పుకుంటారు. కాబట్టి ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే పెద్ద సంఖ్యలో కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. కాబట్టి హైదరాబాద్ నగరంలో ఇటు గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది, చాలా ప్రత్యేకత ఉంటుంది. కేవలం హైదరాబాదే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. కాబట్టి వారి కోసం గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేస్తుంది, ఈసారి కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. కొంత అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే సాధారణ భక్తులతో పాటు నిష్టగా బోనం తయారు చేసి అమ్మవారికి బోనం సమర్పించే వచ్చే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి ప్రత్యేకంగా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తే మహిళల కోసం కూడా 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి భద్రతా విషయంలో కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. 2400 మంది పోలీసులతో కూడా ప్రత్యేకంగా బందోబస్తును నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ లష్కర్ బోనాలకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హైదరాబాద్ పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 40 సీసీ కెమెరాలతో ఉజ్జయిని మహంకాళి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక 2400 మంది పోలీసులు కూడా భద్రతను నిర్వహించబోతున్నారు. ఈసారి లష్కర్ బోనాలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఇటు ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి కూడా బోనం సమర్పించేందుకు రాబోతున్నారు. ప్రతి ఆదివారం కూడా హైదరాబాద్ నగరంలో బోనాల సందడి ఉంటుంది. కాబట్టి లష్కర్ బోనాలకి చాలా ప్రత్యేకత ఉంటుంది ఆషాఢం బోనాల్లో. ఎందుకంటే అటు గోల్కొండ బోనాల తర్వాత కూడా అంత ప్రాధాన్యత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఉంటుంది. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో రాబోతారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేస్తే ప్రస్తుతానికైతే దాదాపుగా ఇటు అమ్మవారి లష్కర్ బోనాలకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా బోనాలు ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఇప్పటికే పూర్తి స్థాయిలో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. రేపు కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక 13, 14 తేదీన కూడా ఇటు బోనాలు చివరి దశకు చేరుకుంటాయి. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పాలి. పోతురాజుల నృత్యాలు, జోగినిల పూనకాలు, డప్పు చెప్పుళ్ళు, తొట్టెల ఊరేగింపు, ఫలహారం బండ్ల ఊరేగింపుతో లష్కర్ జాతర వైభవంగా సాగనుంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. లష్కర్ జాతర సమయంలో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి వచ్చే దారులన్నీ భక్తులతో నిండిపోతాయి. ఈ జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం లోపల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సికింద్రాబాద్లో లష్కర్ బోనాల సందడి మొదలమైంది. ఆదివారంతో ప్రారంభమయ్యే లష్కర్ బోనాలకు సంబంధించి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో హైదరాబాద్ నగరంలో జరిగే ఆషాఢ బోనాలకు సంబంధించి కూడా ముఖ్యంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది.
గత నెల ప్రారంభమైన ఆషాఢ బోనాలకు సంబంధించి కూడా గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది చెప్పుకోవచ్చు. కొన్ని లక్షల మంది భక్తులు అమ్మవారు దర్శించుకునేందుకు ప్రత్యేకంగా బోనం సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో కూడా ఇటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బాట పడతారు. ప్రస్తుతానికి అందుకు సంబంధించిన ఏర్పాటు చేశారు. ఆదివారంతో పాటు సోమవారం ఆదివారం ఉజ్జయిని మహంకాళి ఇటు బోనాలకు సంబంధించుకున్న ప్రధాన ఘట్టంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 14వ తేదీన రంగం ఉంటుంది, భవిష్యత్ వాణి కూడా ఉంటుంది. కాబట్టి ఈసారి చాలా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్న గత ఏడాది సుమారుగా 6 నుంచి 7 లక్షల మంది భక్తులు వచ్చారంటే చెప్తున్న అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈసారి పెద్ద సంఖ్యలో కూడా లష్కర్ బోనాల్లో ఇటు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇక ఈసారి హైదరాబాద్ పోలీసులు మహంకాళి బోనాలను చాలా ప్రశాంతంగా కొనసాగించేందుకు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. 2400 మందికి పైగా భక్తులు అంటే పోలీసులతో 2400 సంబంధించిన పోలీసులతో కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఆలయ పరిసర ప్రాంతాల్లో 40 ప్రత్యేక సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి భక్తులతో పాటు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకుండా ఏర్పాటు చేసి చెప్పుకోండి. వివిధ రాజకీయ పార్టీలతో పాటు సినిమా రాజకీయ సెలబ్రిటీలంతా కూడా వస్తారు కాబట్టి ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ముఖ్యంగా సామాన్య భక్తులకి అమ్మవారి దర్శనం చేస్తూనే వీఐపీలకు కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కూడా ఈసారి ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద కూడా భక్తులతో ఇటు ఆషాఢకు సంబంధించిన బోనాల సందడి మొదలైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. బోనాల కార్యక్రమం పూర్తయిన తర్వాత భవిష్యవాణి కార్యక్రమం కొనసాగుతుంది. అమ్మవారి ఆలయానికి ఎదురుగా పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు. ఆషాఢ బోనాల్లో ఉజ్జయిని అమ్మవారికి బోనాల సమర్పణ, మహంకాళి ఆలయంలో పూజలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఉజ్జయిని మహంకాళికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ఆలయ ప్రధాన అర్చకులు చెప్పండి, ఆషాఢ మాసంలో ఇటు సికింద్రాబాద్ సంబంధించిన ఉజ్జయిని టెంపుల్ సంబంధించిన బోనాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ రోజు ఏం చేస్తారు ఏంటి? అమ్మవారికి శాఖలు సమర్పించడము, బోనాలు సమర్పించడం అనేటటువంటిది ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారి జాతరలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గటువంటి విషయము. ముఖ్యంగా ఆషాఢ మాసంలో జరిగేటటువంటి ఈ యొక్క ఉత్సవాల్లో ఉదయం తెల్లవారుజామున 3:30 నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తదుపరి అమ్మవారికి అభిషేకము, అర్చన కార్యక్రమాలు, అలంకరణ, విశేషమైనటువంటి సింహవాహిని అమ్మవారి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారి దేవాలయంలో ముఖ్యంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చనలు, కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి. అలాగే అమ్మవారికి భక్తులు బోనాలు మరియు శాఖలు సమర్పించడం జరుగుతూ ఉంటుంది. వివిధ డిపార్ట్మెంట్ల నుంచి కూడా అందరూ పుర ప్రముఖులు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. తదుపరి మరుసటి రోజు అమ్మవారికి 16 సంవత్సరముల యువతి పచ్చికొండపై నిలబడి చెప్పేటటువంటి భవిష్యత్తును రంగం అని పిలుస్తారు. ఈ రంగం కార్యక్రమంలో అమ్మవారిని ఆవాహన చేసుకుని దేశ భవిష్యత్తును చెప్పేటటువంటి కార్యక్రమం ఈ రంగం కార్యక్రమం. అలాగే రంగం కార్యక్రమం జరిగిన తదుపరి అమ్మవారిని అంబారి ఊరేగింపుపై అమ్మవారిని సాగనంపడం జరుగుతుంది. అమ్మవారిని సాగనంపడం జరిగిన తర్వాత ఈ యొక్క జాతర ముగుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో జరిగే ఒక్కొక్క బోనానికి సంబంధించి చాలా ప్రత్యేకత ఉంటుంది. లష్కర్ బోనానికి సంబంధించి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి? ఎందుకని ఈ మాసంలో ఇక్కడ అమ్మవారికి ఎందుకు కొలుస్తారు? ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినారని పెద్దలు చెప్పి ఉన్నారు. అలాగే ఈ యొక్క ఆషాఢ మాసంలో వివిధ రకములైనటువంటి రోగాలు వచ్చేటటువంటి ఈ మాసము, అప్పుడే వర్షాలు, అప్పుడే ఎండలు అన్నీ కూడా అప్పుడే ఆ యొక్క ఆషాఢ మాసంలో రావటం జరుగుతుంది. మరియు ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వివిధ ప్రజలే కానీ ఏదైనా రోగాలు రాకుండా ఉండడానికి ఒకే ప్రదేశంలో జరగటం, ఒకే ప్రదేశంలో సమూహం ఉండటం జరుగుతుంది. కాబట్టి ఎంతోమంది ప్రజలు కానీ భక్తులు కానీ ఒకే సమూహంలో ఉన్నప్పుడు ఏమైనా రోగాలు వస్తే రావచ్చును. కాబట్టి అలాంటి రోగాలు రాకుండా భక్తులందరూ ఎంతో సంతోషంగా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండడానికి ఈ బోనం చేస్తారు. అంటే ప్రతి ఏడాది అమ్మవారి దర్శించుకునేందుకు లక్షల మంది వస్తారు. ఈసారి ఎంతమంది వస్తారంటారు? సామాన్య భక్తులకి అమ్మవారి దర్శనం కోసం ఎలాంటి ఏర్పాటు చేస్తారు? దేవాలయంకి ఇచ్చేసేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీటింగ్ చేయటం జరిగింది.
అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మేషన్ చేయటం జరిగింది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. లక్షల మంది వచ్చినా కూడా అమ్మవారికి దర్శనం చేసుకోవచ్చును. ముఖ్యంగా దేవాలయంలో గర్భాలయం ముందు అంతకుముందు 3 లైన్లు 2 లైన్లు ఉండేవి, ఇప్పుడు 5 లైన్లుగా చేయటం జరిగింది. కాబట్టి భక్తులు త్వరగా దర్శనం చేసుకొని వెళ్ళడానికి అనుకూలంగా మా యొక్క దేవాలయ అధికారులు ఈ యొక్క ఏర్పాట్లు చూస్తున్నారు. గతేడాదితో పోల్చుకుని ఈసారి కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేశాం. మహిళా భక్తుల కోసం కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి లష్కర్ బోనం దర్శించుకునేందుకు బోనం ఎత్తుక వారు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశామంటూ ఆలయ అర్చకులు చెప్పారు. ప్రదీప్తో కలిసి కిరణ్ 10 టీవీ సికింద్రాబాద్ నుంచి.